హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకాన్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ నుండి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనకి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి జాబ్ పోస్టింగ్ కూడా తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది. జాబ్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 8, 2026 వరకు టైం అయితే ఉంది. అంటే 4 days మాత్రమే టైం ఉంది. కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. జాబ్ నోటిఫికేషన్లో ఏమైతే మెన్షన్ చేశారో ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అలానే వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా ఇష్యూ అయింది. జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 8, 2026 వరకు అయితే టైం అనేది ఉంది. అంటే ఇంకా 4 days మాత్రమే టైం ఉంది. కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి February 1, 2026 జరిగే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు చెక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండకూడదండి. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే కంపల్సరీగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్కి మీకు ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 20 years మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 20 years అబవ్ అనేది మీ ఏజ్ ఉండకూడదు. అలానే 18 years బిలో మీ ఏజ్ అనేది ఉండకూడదు. 18 to 20 years మధ్యలో మీ ఏజ్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. జాబ్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. SC ST క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే డొమిసైల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్లోనే. మీకు ఈ నోటిఫికేషన్ ఎండింగ్లో మీకు బ్రాంచ్కి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ అయితే ఏ బ్రాంచ్లో ఉన్నాయో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ స్టేట్లో ఏ బ్రాంచ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మెన్షన్ చేశారు. ఈ బ్రాంచ్కి మీకు నియర్లీ 20 kilometers అప్రాక్సిమేట్గా మీ లివింగ్ ఏరియా అనేది ఉండాలి. అలా ఉన్నట్లయితే మీరు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. అంటే బ్యాంక్ బ్రాంచ్కి నియర్గా మీ హౌస్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అట్లీస్ట్ 1 month సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్ ఆఫీస్తో వర్క్ చేసినట్టు. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి, క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్కి శాలరీ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగే బేసిక్ పే వచ్చేసి 19,500 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 30 to 45,000 వరకు మీకు జాబ్కి శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఈక్వల్గా ఉండే ఉద్యోగం అండి. మీకు బేసిక్ పేనే స్టార్టింగ్ 20,000 to అలవెన్స్లతో కలుపుకొని 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే మీకు వస్తుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి జాబ్ కూడా మన రాష్ట్రంలోనే ఉంటుంది. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఫర్దర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 6 months ప్రొబేషన్ పీరియడ్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది మీకు వర్క్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉన్నట్లయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్ ఎండింగ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఈ PDF డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేయవచ్చు. అలానే జాబ్కి సెలెక్షన్ చేసి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారో కూడా ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవచ్చండి. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు వచ్చిన స్కోర్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీకు బాగా పెర్ఫామ్ చేసినట్లయితే
ఫైనల్గా వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని మీకు డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసి మీరు జాబ్ అనేది పొందవచ్చు డైరెక్ట్గానే. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి క్లియర్గా ప్రతి డీటెయిల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 5లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు జాబ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజుతోనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ అప్లికేషన్ ఫీజుతో పాటు మీరు 18% జిఎస్టీ అనేది ఎక్స్ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఫీజు కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది 15 మార్క్స్కి. ఇంగ్లీష్కి సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి. లాజికల్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ నుంచి కూడా 15 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. టోటల్గా 60 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. 60 మార్క్స్కి ఉంటుంది. అలానే మీరు 1 అవర్ పాటు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి, మీరు కంప్యూటర్లోనే రాయాల్సి ఉంటుంది. అలానే మీకు ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఏమీ లేదు. మీరు ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయవచ్చు. మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా రాంగ్ ఆన్సర్కి ఏమీ తీయబడదు. ఈ జాబ్ గురించి ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయడానికి లేదు. మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చండి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నోటిఫైడ్ బ్రాంచెస్ ఆఫీసెస్ యొక్క లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. చాలా స్టేట్స్లో అయితే మనకి జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకు తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, రంగారెడ్డి, హైదరాబాద్, గచ్చిబౌలి బ్రాంచ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు రంగారెడ్డి, గచ్చిబౌలి, హైదరాబాద్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే వస్తుంది. అలానే స్టార్టింగే మీకు 30,000 వరకు శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కాబట్టి, బ్యాంకులో ఉద్యోగం కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే మీకు పోస్టింగ్ కూడా మీ సొంత ఇంటి దగ్గరే మీ ఊర్లోనే పోస్టింగ్ అనేది ఉంటుందండి. తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయండి. ఇప్పుడు ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే నేను ఈ అప్లికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ మీద మీరు క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్గా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ నుండి. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని ఓటీపీ వెరిఫై చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. మీకు ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే 10th క్లాస్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.